నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. తన అసిస్టెంట్ గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుచుకుంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలని విచారించారు పోలీసులు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ ను యాడ్ చేశారు. ఇక జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జానీ మాస్టర్ పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. ఓ డాన్స్ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటానన్నారని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు. షూటింగ్ వానిటీ వ్యాన్ లో ఎన్నోసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవారని, ఒకసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్ ఆయన భార్య అయేషా బెదిరించారని, భార్య అయితే పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు. తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని, మతం మారాలంటూ బెదిరించారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇక జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్న అతని భార్య అయేషా మీడియా వాళ్లతో అతిగా ప్రవర్తించారు. అక్కడున్న వారితో అయేషా దురుసుగా ప్రవర్తిస్తూ రుసరుసలాడారు. జానీపై కేసుకు సంబంధించి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా అందరిపై కేసు పెడతానంటూ బెదిరించారు.